పత్రిక ఎందుకు చెప్తున్నానంటే, మీరు వాక్యానుసారంగా లేకపోతే మీరు ఎంత ప్రయాసపడినా దీవించబడరు. 13వ అధ్యాయం 17వ వచనం చూడండి. 13వ అధ్యాయం. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయచున్నారు. వారి దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము. గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండండి. ఎవరి గురించి చెప్పాడు ఈ మాట చెప్పండి? సంఘ కాపర్ల గురించేగా. మీ ఆత్మలని కాస్తున్నాం మేము. మీ ఆత్మలకు లెక్క చెప్పాలి. రేపు దేవుడు అడుగుతాడు, పలానా విశ్వాసి వచ్చారుగా నీ దగ్గరికి, వారికి బల్ల ఇచ్చావుగా, వాళ్ళ ఆత్మకి ఏంటి వాళ్ళు అట్లా తిరుగుతున్నారు, వదిలేసావేంటి? నీ ప్రార్థన చేయవా వాళ్ళ కోసం? వాళ్ళకి చెప్పవా మంచి చెడు? వాళ్ళని అట్లా వదిలేసావేంటి? అందుకే వాళ్ళు అట్లా అయ్యారు, నువ్వే చెప్పాలి లెక్క అంటాడు. మేమే చెప్పాలి రేపు. అందుకే వాళ్ళకి చెప్తాం, అయ్యా అట్లా ఉండొద్దు, ఇట్లా ఉండొద్దు, మీరు ఇలా బ్రతకండి, ఇలా నడవండి అని చెప్తాం. వాళ్ళు తిట్టినా చెప్తాం, వాళ్ళు ఏమన్నా అనుకున్నా చెప్తాం. ఎందుకంటే వాళ్ళకి రేపు వాళ్ళ ఆత్మల్ని మేమేం కాస్తున్నాం? ఆత్మల్ని, మీ ఆస్తుల్ని కాదు. మీ ఆస్తుల్ని, మీ బంగారాన్ని, మీ పిల్లల్ని, మీ ఇళ్ళనే కాదు మేము కాసేది. దానికి కాదు మేము చెప్పాల్సిన లెక్క. మేము చెప్పాల్సింది ఏంటంటే, రేపు మీ ఆత్మకు లెక్క చెప్పాలి. నీ ఆత్మ నశించుకోకుండా దేవుడి దగ్గరికి తీసుకువెళ్ళవలసిన బాధ్యత దేవుడు మాకు పెట్టాడు. దానికి మేము లెక్క చెప్పాలి అంటే మాకు తెలియాలిగా ముందు నీ గురించి, నీ బతికేంటో. అప్పుడు మేము అయ్యా ఇదిగో ఈ పలానా విశ్వాసబాబు ఇట్లా బలహీనరాలు బలపరిచయ్యా, అందుకే పద్దాక బాధలు పడుతుంది, ఆమె గురించి నువ్వు సరిచేయి ప్రభా, కొంచెం నొప్పి వచ్చిన పర్లా ట్రీట్మెంట్ చేయను. ఆయన మోషే ఎట్లా బతిమలాడుకున్నాడో ప్రతి ఒక్కరి గురించి అట్లా బతిమలాడుకుంటూ వాళ్ళని పోకుండా వాళ్ళ సంఘంలో నిలబెట్టుకుంటూ వాళ్ళని సరి చేసుకుంటూ మేము వెళ్ళాలి ముందుకి. మీకు కోపం వస్తే మీరు చర్చి మానేస్తారు. నాకు కోపం వస్తే నేను మానేమన్నాను ఎప్పుడైనా? చర్చి మానేసి పోతల కన్నానా? మరి నేను మానేస్తాను ఎప్పుడైనా? ఎన్నిసార్లు వచ్చింది మీ మీద? అందరి మీద కాదు, కొందరి మీద వస్తుంటుంది. ఆ పనులకి, ప్రవర్తనకి, మాటలకి బాధ, కోపం, వేదన. అయినా సరే నా పని నేను చేసుకుంటాను, అంతా మనసులో పెట్టుకొని దాచుకొని బాధపడతా. మీరు మాత్రం ఏదైనా చిన్న తేడా వస్తే చర్చి వెళ్ళడం మానేయడు, అది మీకు ఏమాత్రం క్షేమం కాదు అని బైబిల్ చెప్తుంది. మీ పైన నాయకులుగా ఉన్న వారికి లోబడి ఉండాలి. మరి చదవండి ఆ సెంటెన్స్ మళ్ళీ. లెక్క చెప్పాలి కనుక కాస్తున్నారు కనుక దుఃఖముతో ఆ పని చేయకూడదు. ఒక నిమిషం. దుఃఖముతో ఆ పని చేయకూడదు. మేము దుఃఖపడకూడదు. మీ గురించి ఎంత చెప్పినా ఇంట్లోదయ్యా, మాట మార్చుకోవట్ల, పద్ధతి మార్చుకోవట్ల, ఏంటి ప్రభా అని. నాకు మీ విషయంలో మీ అందరి గురించి కాదు, సపోజ్ అనుకుందాం, పోనీ ఎదురుగా సోనీ ఉందిగా, సోనీ గురించి అనుకుందాం, సోనీకి ఎంత చెప్పినా ఇంట్లోదయ్యా, అసలు మారట్లేదు అని అనుకుంటే చాలా అనకూడదు. ఒకవేళ ఏదన్నా డిస్టర్బెన్స్ మధ్యలో వచ్చినా వెంటనే దాన్ని క్లియర్ చేసేసుకోవాలి. తెలివైన పని. ఆమె అట్లా కోపపడడం ఏంటి, ఆమె అట్లా చెప్పడం ఏంటి, మా పరిస్థితులు మాకుంటే, మా బాధలు మాకుంటే, మా తిప్పలు మాకుంటే అనుకున్నప్పుడు నువ్వు తిప్పాడు వెళ్ళి లోకంలో తిప్పలు పడు, మాకు అనవసరం అని. నువ్వు కనబడకపోతే మాకు తెలియదు కదా. నువ్వు కనబడుతున్నావు, దేవుడి మందిరంలో ఒక మొక్కగా నాటపడ్డావంటే నీ గురించి ఒక బాధ్యత సంఘ కాపురికి ఉంటుంది. నీ గురించి లెక్క చెప్పాలి రేపు దేవుడికి. కాబట్టి నేను గైడ్ చేయాల్సి ఉంటుంది, సరి చేయాల్సి ఉంటుంది, అడగాల్సి ఉంటుంది. మనీ మనీ ఎందుకు రాలేదని అడుగుతా నేను. ఎవరు రాపని అడుగుతానా లేదా? బాధతో చేయకూడదు ఆ పని. నేను అది మీకు మంచిది కాదు కాబట్టి చెప్తున్నా, అది ఇదంతా కూడా చెప్పాల్సిన అవసరం లేదు నాకు. నేను అలా బాధతో, దిగులతో, వేదంతో ఈ చర్చికి వచ్చి అలా బాధతో వెళ్ళాను అనుకో, ఆ కుటుంబం, ఆ యొక్క సంఘం దీవించకూడదు. అందుకని నేను బాధతో రాకూడదు. వచ్చిన తర్వాత నా బిడ్డలు నా కోసం ఎదురు చూస్తారు. వాళ్ళకి ఎంత ఆసక్తో, వాళ్ళు చక్కగా వింటున్నారు వాక్యాలు, వాళ్ళు చక్కగా మారుమనసు పొందుతున్నారు, చక్కగా బాధ్యత తీస్తున్నారు, చక్కగా నడుస్తున్నారు, ఓర్చుకుంటున్నారు, సహిస్తున్నారు, దీవించబడుతున్నారు, ఫలిస్తున్నారు అంటే నాకు కూడా ఎంత సంతోషంగా వస్తా. ఒక విశ్వాసం గురించి నాకు కూడా సంతోషం ఉంటుంది. కానీ అట్లా ఉండట్లేదు కొంతమంది విషయంలో. అందరు కాదు, కొంతమంది విషయంలో చాలా బాధపడతా ఉంటా. అది వాళ్ళు కూడా డెవలప్ అవ్వట్లా.
కొందరిని బాధపడద్దు అని చెప్పడానికి మరి వాళ్ళ క్రియలు అట్లా ఉన్నాయి, వాళ్ళ మాటలు అట్లా ఉన్నాయి, వాళ్ళ బ్రతుకు అట్లా ఉంది. బాధపడతా, చెప్పిన మాట వినరేవు, కనీసం చెప్పినప్పుడైనా వింటలేదేంటి ప్రభా అని ఎవరి విషయంలో బాధపడుతున్నా వాళ్ళకి ఏమాత్రం క్షేమం ఉండదండి. ఎందుకంటే నిష్ప్రయోజనం. నువ్వు ఎంత ప్రయాసపడు, నిష్ప్రయోజనం అయిపోద్ది. నువ్వు ఎంత భక్తి చేయి, ఎన్ని గంటలు ప్రార్థన చేయి, అది నీకు నిష్ప్రయోజనంగా ఎందుకు మారిద్ది అంటే నువ్వు ఆ యొక్క కాపరిని, అంటే నీ బ్రతుకు విషయంలో నేను ఏదో ఇవ్వలేదనో, నువ్వు ఏదో చేయలేదనో వాళ్ళు ఏడవరు, కానీ ఇంట్లో కొన్ని మిస్టేక్స్ ఉంటే అవి సరిచేయబడాలని చూసుకుంటాం మేము. ఎందుకంటే రేపు దేవుడి దగ్గరికి మిమ్మల్ని ఒక మంచి కుమార్తెగా, పెండ్లి కుమార్తెగా అలంకరించి తీసుకెళ్ళాలి, అప్పచెప్పాలి దేవుడికి, రెడీ చేయాలి మిమ్మల్ని. పెండ్లి కుమార్తె ఏమేమి వేసుకుంటారో చెప్పండి, ఎట్లా పడితే అట్లా రెడీ అయ్యిద్దాం. అన్నయ్య గారు అది కూడా చెప్పారు. ఎలా పడితే వాళ్ళని, ఎంత లేనోళ్ళైనా పెండ్లి కుమార్తెగా వాళ్ళని రెడీ చేయాలంటే ఏం చేస్తారు? వాళ్ళకి ఏదో ఒకటి పిచ్చి కొంటారుగా, మంచి చీర కొంటారుగా, పట్టు చీర కొంటారుగా, ప్రతిదీ చూడంగానే అర్థమైపోద్ది ఇల్లు పెళ్లి కూతురు అని. అర్థమైందో లేదో చెప్పండి. ఎందుకని వాళ్ళ అలంకారం అలా ఉంటుంది. అలాగే మీకు ఏది తక్కువ కాకూడదు, ఈ మైనస్ మిమ్మల్ని రేపు పరలోకి వెళ్ళకుండా ఆపకూడదు అని మేము మిమ్మల్ని రెడీ చేయడానికి నానా దెబ్బలు పడుతూ ఉంటాం. అది ఆ విషయంలో మీకు కొంచెం కొన్నిసార్లు ఇబ్బంది అవ్వచ్చు, కొన్ని మాటలు మీకు బాధ అనిపించవచ్చు, కానీ అది నా ఆత్మరక్షణ కొరకే, నా మేలు కొరకే అని మీరు రిసీవ్ చేసుకునే వారిగా ఉండాలి. అది బాధతో కాపరి చేయకూడదు. చెప్పండి పురుషులు, చెప్పండి. అలా అసలు ఏం ఖచ్చితంగా బాధతో ఏం చేయకూడదు? పరిచర్య, నా పని నేను బాధతో చేసుకోకూడదు, సంతోషంగా రావాలి. ఇక్కడికి రావాలంటే ఒక్కోసారి ఎంత బాధ వేసేది చెప్తా ఉంటాయిగా, ఆ రోడ్డు మీద అనుకున్న కనిపించిన అలా చేసి ఎంత అదృష్టవంతులు వీళ్ళు, అలాగే తిప్పలే వీళ్ళకి హ్యాపీగా. మీకు ఎన్ని చెప్పాలంటే మరి నేను ఎంత చదువుకోవాలి, నా మెంటాలిటీ ఏంటో తెలుసు. అసలు చచ్చిపోతాను కానీ ఒక రూపాయి కూడా ఎవరి దగ్గర అడ్డగా నోరు తెరిచి, నా పరిస్థితి ఎట్లున్నా అది చెప్పను బయటికి, అది నా మెంటాలిటీ. కానీ ఇక్కడ మీకు నేర్పించడం కోసం కొన్నిసార్లు ఇవ్వండి ఇవ్వండి అని ఎందుకు చెప్తా, ఎత్తండి ఎత్తండి అని చెప్తా. అంటే విత్తితే నువ్వు 4 గింజలు పోసుకుంటావని, అంతేగాని వేరే ఏం కాదు. దేవుడి దగ్గర అడగడం తెలిసినోడికి, దేవుడి దగ్గర అడగడం తెలిసినోడికి వేరే వాళ్ళ మీద ఆశ ఉండదండి. అది దేవుడు ఎట్లయినా తీసుకొస్తాడు నమ్మకం మాత్రమే ఉంటుంది. నాకు అది నేర్చుకున్నా నేను. నిష్ప్రయోజనంగా మీరు ఉండద్దు దయచేసి. నేను చెప్పేది అదే. నేను ప్రార్థన చేస్తే మీకు ప్రయోజనంగా మారాలి. నేను సంతోషంతో వస్తే సంతోషంగా దేవుని పని చేస్తే అది మీకు ప్రయోజనంగా మారింది. మీరు ఏది కష్టపడినా, కొంచెం వెళ్ళి కష్టపడి తెచ్చుకున్నా మీరు దీవించబడతారు. మీరు ఇండ్లలో ప్రశాంతంగా బ్రతుకుతారు. మీ పైన నాయకులుగా ఉన్నవారు మీ ఆత్మలకి లెక్క అప్పచెప్పవలసిన బాధ్యత వారికి ఉంది కనుక, తర్వాత వచ్చిన ఏంటండి, దుఃఖముతో పని చేయకుండా నిష్ప్రయోజనం కాబట్టి కాక ఆనందంతో చేయనట్లు మాట విని లోబడి ఉండాలి. లోబడి ఉంటున్నారా? కొంతమంది ఉంటారు, కొంతమంది అట్లా చెప్పి అమ్మగారని ఇక్కడే మాత్రం బాగానే ఊపుతారు తలకే, కానీ బయటికి వెళ్ళి వాళ్ళ స్టైల్ వాళ్ళదే. అట్లాంటి వాళ్ళకి ఉండదు. ఖచ్చితంగా చెప్తున్నా. అంటే కొన్ని మర్మాలు కొన్ని విషయాల్లో లాక్ చేయబడతాయి. నేను ఎందుకు చెప్తాను? మంచిగా చెప్పేది నేను ఎప్పటికైనా చెడు చెప్పాను. ఎప్పుడైనా గొడవకి వెళ్తామంటే వెళ్ళండి, మీకేం తక్కువ, వెళ్ళండి అన్నానా? మా ఇంట్లో ప్రాబ్లం ఉంది అంటే నువ్వు తగ్గంటానా వాళ్ళని తగ్గమంటానా? నువ్వు ఎవరికి వాళ్ళు తగ్గించుకుంటే వాళ్ళకి దీవెన. మంచి చెప్తా, అది నచ్చకపోతే దానికి ఏం చేయలేను. పౌలు గారు ఒక మాట అన్నాడు, అపోస్తల కార్యం 20:28 తీయండి ఫాస్ట్గా. పౌలు గారు 20:28 దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంగమును కాయుటకు పరిశుద్ధాత్మ జాగ్రత్తగా ఉండు. తర్వాత తెలుసు,
కనికరింపరు. మరియు శిష్యులను తమ వంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులలో మనుషులు మీలోనే బయలుదేరెదరు. సంఘానికి మంచి చెడు చెప్తున్నాడు కాపరి. ఎవరో పౌలు గారు. ఏమని చెప్తున్నాడు? తన సంఘం గురించి మీరందరూ ఎవరు, మనంతా ఎవరో, దేవుని స్వరక్తం ఇచ్చి నువ్వు ఒక వస్తువు కొనుక్కుంటే దాని మీద నీకు రైట్స్ ఉంటాయి. అది ఏమన్నా పాడేస్తే ఏంటి అంత విలువైంది పడేసాం అట్లా అంటాం మన పిల్లల్ని. ఆయన డబ్బిచ్చి కొనుక్కోవాలా? ఏమిచ్చి కొనుక్కున్నాడు మనల్ని? చెప్పాలి అందరూ. నీరసంగా ఉన్నారేంటి? ఏసీ లేదనా? అలాగే ఉండాలి. ఒకసారి నలగాలి, నలుపుతా ఇక నుండి అంతా. స్వరక్తం ఇచ్చి, నీ రక్తం ఎవరికైనా తెలిసేది నీకు. ఎవరినైనా చచ్చిపోయేవాళ్ళకి కొంచెం రక్తం ఇచ్చి బతికించండి, అబ్బా అలా నేనే బతికించాను ఎంత చెప్పుకుంటాం. ఆ బతికిన వాళ్ళు కూడా నా కృతజ్ఞత కలిగి ఉంటారు. మా సోర్నాకి డెలివరీ టైంలో రక్తం ఇవ్వాలంటే ఎవరి రక్తం దొరకలేదు. అప్పుడు మా అన్నయ్య వచ్చి రక్తం ఇచ్చాడు. ఎంత ప్రేమ కృతజ్ఞత కలిగి ఉంటుందో మా అన్నయ్య మీద. ఎవరికైనా ఉంటుంది, ఉండాలి కూడా. కానీ మరి రక్తం మొత్తం మన కోసం ఇచ్చాడే, మన పాప శాప దోషాలు కొట్టివేసి పరలోకానికి టికెట్ ఇవ్వడానికి ఆయన మన యొక్క వెలంతా ఆయన చెల్లించేశాడు. మరి మన మీద ఆయనకి బాధ్యత ఉంటుంది. అలాంటి సంఘాన్ని తీసుకొచ్చి ఎవరి చేతిలో పెట్టాడు? కాపర్ల చేతిలో పెట్టాడు. ఇదిగో నా రక్తం ఇచ్చి కొనుక్కున్నది, జాగ్రత్తగా చూడండి అది. అందుకే పౌలు గారు అంటున్నాడు, స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నాడు దేవుడు మిమ్మల్ని అని చెప్పి. కంటిన్యూషన్ చదవండి. కాయుటకు జాగ్రత్త చెప్తున్నాడు సంఘానికి. మీకు చెప్తున్నా, ఎందుకో తెలుసా? అక్కడ ఒక మాట ఉంది, కొంతమంది సంఘాన్ని పాడు చేసేవాళ్ళు మీలో నుండి వస్తారు, బయట నుండి రారు. చెప్పండి ఎవరు? క్రూరమైన తోడేళ్ళు. వాళ్ళు గొర్రెలానే ఉంటారు కానీ వాళ్ళు హృదయం తోడేళ్ళు. బయట నుండి రారండి. ఎప్పుడు సంఘాన్ని చెరిపేవాళ్ళు లోన తయారవుతారు, చెడగొడతారు, లేని పని చెప్తా ఉంటారు. అసలు మంచిగా ఉంటుంది అలా మైండ్ సెట్. వాళ్ళకి వచ్చి అట్లా అంటే ఇక్కడ అట్లా అంటే ఇట్లా అని చెప్తారు. వీళ్ళు మాత్రం మానరు, వీళ్ళు మాత్రం వస్తారు, మళ్ళీ వీళ్ళు ఉంటారు అక్కడ. ఆ వచ్చే వాళ్ళని జరగొడతారు, వాళ్ళు మానేస్తారు కొన్నాళ్ళు. అందుకే ఎవ్వరి మాటలు రాత్రి వాక్యం అది, ఎవ్వరు మిమ్మల్ని మోసపరచకుండా చూసుకో. నీకు తెలియదా నీ స్థితి ఏంటో? ఎవరేం చెప్తుంది నమ్మెత్తవా? నీ భర్త ఏంటో నీకు తెలియదా? నీ ఆత్మీయ కాపరి ఏంటో నీకు తెలియదా? నీ భర్త అనేవాడా కాదో తెలియదా? నీ భార్య అనేదో కాదో తెలియదా? నీ పిల్లలు ఎలాంటి వారో నీకు తెలియదా? నీ కాపరి ఎలాంటి వాళ్ళు నీకు తెలియదా? చెప్పరేంటి? తెలుసా లేదా? ఎవరైనా వచ్చి అమ్మగారు ఎట్ట అందంట అన్నగానే అన్న అట్ట అందా అంటది. ఈ మధ్య నాకు ఎక్కువైంది అన్నారు అనుకో. ఏంటి సంగతి? అట్లా అండి మనిషి కాదు అమ్మగారు అట్లా అందే, ఏ ఉద్దేశంతో ఉందో ఏదో ఉండుంటుంది, సరే ఓకే అని అనుకోవాలి. నమ్మడం కాదు, అన్నీ నమ్మేసేస్తే నష్టపోయేది మనమే. జాగ్రత్త చెప్తున్నా మీకు కూడా. సంఘంలో త్రోడేళ్ళు లాంటి వాళ్ళు ఉంటారు, చెడగొడతారు, విడగొడతారు, మానిపించేస్తారు, మన విశ్వాసాన్ని డైవర్ట్ చేస్తారు, మన ప్రేమని మన పరిచయం నేను చేయట్లా, నువ్వు చేతి పరిచయం వచ్చావు, ఎందుకు అట్లా కష్టపడతావు? మనం కష్టపడితే పేరు మాత్రం వాళ్ళు తీసుకుంటున్నారు, వీళ్ళు తీసుకుంటున్నారు అని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. ఎవరు చూడాలి మనల్ని? నేనైతే అట్లానే చేస్తా సిన్సియర్గా, నా దేవుడు చూస్తే చాలని. మీరు అలాగే చేయండి. పరిచయం చేసినా, దేవుడి మందిరానికి వచ్చినా, మంచి చేసినా, ఎవరికైనా మేలు చేసినా ఎవ్వరు గుర్తించవసరలా. నీ మేలు దేవుడు చూస్తున్నాడు. ఆయన చూడకుండా కళ్ళేం మూసుకోడు. యెహోవా కన్ను ప్రతి స్థలమందు ఉంటుంది. ఆయన ప్రతిదీ చూస్తాడు. తగిన ప్రతిఫలం ఆయనే ఇస్తాడు నీకు. అందుకే నువ్వు చెయ్యి దగ్గర మేలు నువ్వు చేసుకుంటే వెళ్ళు. ఎవరు ఏదో అన్నారు, ఎవరో ఏదో అయ్యింది మానుకుంటా కాదు, నష్టపోయేది మనమే. క్రూరమైన తోడేళ్ళంటి వాళ్ళు మనలోనే బయలుదేరతారు. జాగ్రత్త. నేను చెప్తున్నా, పౌలు గారే కాదు, నేను చెప్తున్నా అదే మాట. సంఘంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండండి. అంత్య దినాలు, మోసపరిచే దినాలు, చెప్పుడు మాటలను బాకండి. ఎవరేం చెప్తే దానికి ఏకీపించబాకండి. అసలు నువ్వెందుకు, నిన్ను చెడగొట్టడానికి అపవాది వాళ్ళని వాడుకుంటుందేమో. ఒకవేళ నువ్వు జాగ్రత్తగా ఉండాలి. బాధ్యత, పౌలు గారికి బాధ్యత ఉంది. మీ మీద మాకు బాధ్యత ఉంటుంది. అందుకే మంచి చెడు చెప్తాం మేము. ఎట్లా ఉండండి అమ్మ, అట్లా ఉండొద్దు అని. అది మీకు నచ్చకపోతే కొన్నిసార్లు బాధ అనిపించినా కూడా కొన్నిసార్లు మీరు ఏం చేయాలంటే లోబడి ఉండాలి. అది దేవుడి యొక్క మాట. తర్వాత హెబ్రీ పత్రికలో కూడా ఒక మాట ఉంటుంది, చూద్దాం. 13వ అధ్యాయం 7వ వచనం. ఫాస్ట్గా తీయండి. 13:7.
సొంత డైలాగులు రాసుకుని రాలా. మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. ఓకే, అక్కడ వరకు వద్దు. ఏమని చెప్పారండి? మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోవాలి. చేసుకుంటున్నారా? ఏం చేసుకుంటారు? రోజు ప్రార్థన చేస్తారా? మా కోసం, నా కోసం, నా కుటుంబం కోసం, మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను కదా. మీ పిల్లల గురించి మీరు ఏ సమస్య చెప్పినా, మీ పేరెంట్స్ గురించి మీరేం చేయాలి మీ ప్రార్థనలో? అమలేష్ గారు మన అంటున్నారు, మీ అందరి కోసం, ఆయన కొంచెం అలవాటు అయినాయి అనుకుంటా పేర్లు అయ్యి, అందరి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం అమ్మా అన్నారు. సంతోషం వేసింది నాకు. చెయ్యాలి. మీరు చాలామంది చేస్తారని నాకు తెలుసు. 10 మంది గురించి నేను చెప్పలేను, కానీ చాలామంది చేస్తారు. గుర్తొస్తుందా రాదా అమ్మగారు ప్రార్థన చేసినప్పుడు? అమ్మగారి కుటుంబం గుర్తొస్తారు కదా. ఓకే, మరి శుభకార్యాలు గుర్తొస్తున్నావా? కష్టం రాగానే గుర్తొస్తా. ఫస్ట్ ఫోన్ నాకే. ఇంట్లో జ్వరం వచ్చినా, గొడవ వచ్చినా, ఏదైనా సమస్య వచ్చినా, అప్పు కట్టాలన్నా ఫస్ట్ ఫోన్ అమ్మగారికి వచ్చింది. మరి అన్ని శుభకార్యాలు, శుభమ విషయంలో ఎవరికి వెళ్తుంది ఫోను? నేనేం సొంత డైరెక్షన్ కాదు. ఉందా లేదా వాక్యంలో? జ్ఞాపకం ఉంచుకోండి. వాళ్ళ ప్రవర్తనని, వాళ్ళ ప్రయాసని జ్ఞాపకం ఉంచుకోవాలి. ముందు ప్రతిదీ. కొన్ని కుటుంబాలు ఉన్నాయి, నాకే చెప్తారు ఫస్ట్, మా ఇంట్లో ఇలా చేయాలి, మేము ఎట్లా చేద్దాం అనుకుంటున్నాం. అందరూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఏమన్నాడు? వాళ్ళు చదవండి. బోధించే వారిని, నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకము చేసుకోవాలి. కష్టంలో జ్ఞాపకం చేసుకోవాలి. మాకు కష్టం వచ్చింది, అమ్మగారికే వచ్చింది కష్టం అనకూడదు, జ్ఞాపకము చేసుకోవాలి. మీకు కష్టం అని చెప్పి నేను ప్రార్థన చేస్తున్నాను. నా కుటుంబంలో కష్టం వచ్చినప్పుడు ఏం చేయాలి? మీరు ప్రార్థన చేయాలి. మీరు తినేటప్పుడు గుర్తు రావాలి. వస్తుందా అమ్మగారు గుర్తు? దేవుడు వస్తాడు, ఓకే మంచిదే. అమ్మగారు గుర్తుందా? అమ్మగారు పాపం తింటుందో లేదో, అమ్మగారి ఇంట్లో ఎట్లా ఉందో అనుకుంటారు ఎవరైనా. ఒక్కలైనా మంచి ఫుడ్ తిన్నప్పుడు గుర్తొస్తానా నేను? మంచి ఫుడ్ తిన్నప్పుడు ఖచ్చితంగా దైవజనులు గుర్తురాలి. ఈరోజు మేము హ్యాపీగా తింటున్నాం అంటే వాళ్ళ ప్రార్థన, దేవుడి కృప ఆ కుటుంబాన్ని దీవించిన ఆయన. వాళ్ళు కడుపు మార్చుకుంటున్నారు. మాకు మంచి భోజనం తినగలగడం అనేది, ఆరోగ్యం ఉండాలి, ఆశీర్వాదం ఉండాలి. 2 ఉంటే తినగలుగుతాం. ఆ 2 మనకు మంచి ఫుడ్. ఈరోజు నేను నా బిడ్డలు తింటున్నా అంటే నా దైవజనుల ప్రార్థన అని గుర్తు రావాలి. అప్పుడు కూడా గుర్తు రావాలి. గుర్తుపెట్టుకోండి. కష్టంలో గుర్తుపెట్టుకోండి, సుఖంలో గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చినవి ఏంటమ్మా? ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచు అంటే గుర్తు చేసుకోండి. మీరు ఎప్పుడైనా నా ప్రవర్తనని గుర్తు చేసుకుంటారా? ఏది గుర్తు చేసుకుంటారు? ఎట్లా? 10 మంది అన్నారు, అమ్మ ఎట్లా పరిగెత్తున్నారు మేడం మీరు అంటారు. ఈ పర్సన్ మీరు ఎట్లా పెడుతున్నారమ్మా అని అంటారు వచ్చిన దగ్గరికి. ఒక్క మైండ్ సెట్ కాదు కదా, రకరకాల మైండ్ సెట్. చిన్న మందా పెద్ద మందా వేరే విషయం. మన ఇంట్లో మన 4 ఉంటే వాళ్ళ మైండ్లే మనం అర్థం చేసుకోలేం. మన ఫ్యామిలీలో 10 మంది ఉంటే అత్త కోడలు ఆడబడ్డ మనం అర్థం చేసుకోలేం, భరించలేం. ఇంతమందిని ఎట్లా భరిస్తున్నారు ఇన్ని రకాల మనస్తత్వాలు కలిగిన వాళ్ళని? అది మీరు ఎందుకు గుర్తు చేసుకోమన్నాడు తెలుసా? మీరు నేర్చుకోవడానికి. మీకు గుర్తు రావాలి, అమ్మగారే భరిస్తుంది కదా, దేవుడు భరించాడు కదా, దేవుడు సహించాడు కదా, యేసయ్య సిలువలో సహించాడు, ఓర్చుకున్నాడు. ఆ మైండ్ మా ఆత్మీయ తల్లికి ఇచ్చావు, మా ఆత్మీయ కాపరికి ఇచ్చావు. ఆమె అట్లా భరిస్తుంది. ఇది ఈ టైంలో ఇంత కోపం వచ్చేది కానీ ఆమె ఓర్చుకుంది, ఈ టైంలో ఇట్లా మాట్లాడచ్చు కానీ ఆమె సహిస్తుంది. నేను ఎందుకు ఉండలేకపోతున్నాను అని ఆలోచించాలంట ప్రతి ఒక్కరు. ఆలోచిస్తారు ఎక్కడి నుంచి అయినా కనీసం నేర్చుకోవాలి. మరి చూసి ఏం నేర్చుకుంటున్నారు? నన్ను పొగడకు, మా అమ్మ మీరు ఎట్ట పెడుతున్నారమ్మా, మీరు గ్రేట్ అమ్మ అని కాదు. అది కాదు మీరు చేయమంటుంది వాక్యం. మీరు నేర్చుకోవాలి. మీ ఇళ్ళల్లో కూడా మీకు అట్లాంటి వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా. అప్పుడు ఏం చేయాలి? మీరు చెలరేగిపోవాలి మీద
గొడవ పెట్టుకోవాలా? పో అవతలకి, నీకు నాకు సంబంధం లేదనాలా? ఈరోజు అట్లానే ఉన్నారు కదా బంధాలు, నువ్వు పోతే పో అని. అలా కాదు, సహించాలి, భరించాలి, ఓర్చుకోవాలి. ఇక్కడ కొంతమంది అంటారు వాళ్ళ వల్ల ఒక్క రూపాయి ఉపయోగం మీకు లేదు, ఒక్క పని విషయంలో కూడా వాళ్ళు ఉపయోగపడరు, అయినా ఎందుకు ఉంచుకున్నారు, అయినా ఎందుకు వాళ్ళ ఒక్క మాట కూడా అనరంట. అన్నాను నేను, ఎందుకంటే నా దేవుడు రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు, నేను భరేస్తాననుకుంటా. మీకు అదే మైండ్ ఉండాలి. వాళ్ళంతా ఎవరో వాళ్ళ మైండ్ సెట్లు ఎలా అన్నా ఉన్నామండి, నా దేవుడు యొక్క బిడ్డలే కదా, నా దేవుడు యొక్క రక్తంలో కడగబడిన వాళ్ళు కదా, వాళ్ళని నేను భరించాలి అని ఆ మైండ్ నీకు కూడా రావాలి. వాళ్ళ ప్రవర్తన ఫలమును విశ్వాసాన్ని అనుసరిస్తున్నారా? నేను ఇప్పుడు శ్రమ, నాకు ఎన్నో ఓటములు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, విశ్వాసంలో ఉంటున్నానా, నీరసించిపోతున్నానా? పొద్దున్న మోష అంటున్నాడు, అంటే కష్టానికి తగిన ప్రతిఫలం రాకపోతే బాధ కలిగిద్దిగా, అవిశ్వాసం వచ్చిద్దిగా. నేను ఒక్క విశ్వాసం కోసం 2-3 సంవత్సరాలు మేము ప్రయాసపడ్డాం. ఎంతమంది ఎక్కిరిచ్చారు, ఏంటి ఒక్క విశ్వాస నవ్వారు. ఇప్పటికీ ఇంకా అంతేనా అని అంటారు. మరి మన రూల్స్ ఫాలో అవ్వాలంటే ఎవరి వల్ల కాదు, ఖచ్చితంగా ఉంటాయి. కొన్నిసార్లు అక్కడికి వెళ్తే ఎక్కడికి వెళ్తే వచ్చేది ఇచ్చేది, ఎట్లా ఉండాలి అట్లా ఉండాలి, ఎన్ని ఉపాసాలు ఉంటాయి, ఎన్ని క్రమాలు ఉంటాయి, ఎట్లా దేవుడికి ఇవ్వాలి, ఎన్ని రుద్దుతుంటాం కదా, నిలబడరు. అందరిని వచ్చిన వాళ్ళందరూ నువ్వు ఏమైనా చేసుకో అని నేను ఉంటే, నాకు కూడా ఇప్పుడు 1000 మంది ఉండేవాళ్ళు. చాలామంది వచ్చారు, వెళ్ళిపోయారు. తట్టుకున్న వాళ్ళే మీరు, నిలబడిన వాళ్ళు. మరి కష్టపడాలి, శ్రమ పడాలి, ఓర్పు పట్టాలి. మీ జీవితాల్లో దీవించబడకపోతే అయ్యో ఇంకా ప్రయాసపడుతున్నారు, రూపాయి లేదు, ఇంకా కష్టపడుతున్నారు, రూపాయి లేదు అనుకోబాకండి. ప్రభువు దీవించే వరకు వెయిట్ చేయండి. దేవుడు ఖచ్చితంగా అందరినీ దీవిస్తాడు. నువ్వు ప్రవర్తన కరెక్ట్గా ఉంటే ఖచ్చితంగా దీవిస్తాడు. నువ్వు ఎవరి విశ్వాసాన్ని చూడాలి? దేవుడి విశ్వాసంగా, సంఘ కాపరి విశ్వాసాన్ని చూడాలి. కొంతమంది కాపలు మరి సరిగ్గా ఉంటారు కమ్మా, వాళ్ళు బాధ్యత లేకుండా ఉంటారు కమ్మా. అట్లాంటి వాళ్ళ గురించి మరి ఏం చేయమంటారంటే దాని గురించి కూడా వాక్యం ఉంది. మత్తయి సువార్తలోకి రండి, మత్తయి సువార్త 23:1. అప్పుడు యేసు జనసమూహముతో తన శిష్యులతో ఇట్లనెను, శాస్త్రులను పరిసయ్యులను మోషే పెండి ముందు కూర్చుండి వారు కనుక వారు మీతో చెప్పు వాటినన్నిటిని అనుసరించి గైకొనడి, ఆయనను వారి క్రియలు చొప్పున చేయకుడి. ఆయనను వారి క్రియలు చొప్పున చేయడు. కొంతమంది క్రియలు కరెక్ట్గా ఉండవు. పాస్టర్ గారే గొడవ పెడతాడు, పాస్టర్ గారే కేసు అంటాడు, పాస్టర్ గారే ఉపాసన చేయడు, పాస్టర్ గారే శనివారం ఆదివారం భోజనం చేస్తాడు వైట్ రైస్ ఫుల్గా. నేను మొన్న కోట ఉంది కదా, అది వాళ్ళది, నిన్నేమో నాంచారం గారు వాళ్ళది. తినేసరికి నాకు ఈరోజు ఎంత నీరసం అనిపిస్తుందో. అసలు తినకుండా 3 రోజులు ఉన్నప్పుడు నాకు ఏ నీరసం ఉండదు. ఈరోజు నేను ఇందాక అందుకే విజ్ఞాపన చేసేప్పుడు మాట్లాడలేకపోతున్నా, మాటలు రావట్లేదు నాకు. నేను ఎన్ని రోజులు తింటానో తెలియాలి మీకు. విశ్వాసాన్ని చూడాలండి, వాళ్ళ ప్రవర్తన చూడాలి, గ్రహించాలి. కష్టం వస్తే అమ్మగారు ఎట్లా మాట్లాడుతుంది, ఎట్లా నిలబడుతుంది, ఎలా ఉపాసన చేస్తుంది, ఎలా ప్రార్థన చేస్తుంది, ఎలా సమర్పణ కలిగి జీవిస్తుంది, అవి చూసి నేర్చుకున్నాడు ధన్యుడు. ఎందుకంటే దేవుడు వాక్యం చెప్తుంది, నీ సంఘ కాపరిని చూసి నేర్చుకోమని. ఒకవేళ వాళ్ళు అలా లేరనుకో, వాళ్ళు ఏ వాక్యం చెప్తారో అది మాత్రమేను, వాళ్ళ ప్రవర్తన నువ్వు చూడవసరలా. అదే కదా అక్కడ 23లో ఏముంది, మోషేపేట మందు కూర్చున్న వాళ్ళు ఎవరు అంటే పరిసయ్యులు, శాస్త్రులు. అంటే ఆ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు చెప్పేది వినండి, ఆయనను వారి క్రియలు చొప్పున చేయద్దు. కొంతమంది ఏమంటారు, మా పాస్టర్ గారే తింటాడండి, మేము తింటాం, మా పాస్టర్ గారే వెళ్తాడండి ఆ కోటాలకి, మేము వెళ్తాం, మా పాస్టర్ గారు ఏమన్నాడండి, ఆయనే మొన్న సినిమాలు క్యాసెట్ తెప్పించుకున్నాడండి, మేము అందుకే చూస్తామండి. పాస్టర్ గారు ఏం చెప్తే చేయడం కాదు, చెడ్డు నేర్చుకోవద్దు. వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ విశ్వాసం, క్రియలు అవి నేర్చుకో. వాక్యము చెప్పినప్పుడు మాత్రం విను. మేమైతే మా ఆత్మీయ తండ్రి చూసిన చాలా, నేను నిలబడ్డానికి కారణం ఆయనే. ఎందుకంటే వాళ్ళు ఎన్నిసార్లు, ఎన్ని దెబ్బలు, ఎన్ని ఎదురు దెబ్బలు, ఎన్ని అపజయాలు, ఎన్ని మాటలు, ఎన్నిసార్లు సంఘం మొత్తం పోయిందనే పరిస్థితులు అయినా కూడా ఒకే విశ్వాసంలో అలా నిలబడ్డారు. నేను అది చూసి ధైర్యం తెచ్చుకుంటా. మీరు నన్ను చూసి ఎన్ని అవమానాలు నాకు లేవు, ఎన్ని ఓటములు నాకు లేవు. కూటమి పెడితే టెంట్లు ఎగిరిపోయి తుఫాన్లు వచ్చి
అలాగే ఎన్నో మాటలు, లేనిపోయిన మాటలు పడి ఈ టైంలో ఎలా నిలబడ్డానో అప్పుడు అనిపిస్తుంది, వద్దు సేవ, ఎంత ప్రార్థన చేస్తే ఎంత బాగా ఎంత ప్రయాసపడితే అనిపిస్తుంది నాకు. అప్పుడు వాళ్ళు గుర్తొస్తారు, అంతకన్నా ఎక్కువ పెద్ద తుఫాను వాళ్ళ ఇంటి మీదకి వచ్చింది, అంతకన్నా ఎక్కువ బాధ వాళ్ళు పడ్డారు, అంతకన్నా ఎక్కువ అయినా వాళ్ళు నవ్వుతూ వచ్చి, ఎంత బాధ ఉన్నా సరే గుండెల్లో దాచుకొని నవ్వుతూ వచ్చి బాధ చేసి అందరినీ నవ్వుతూ పలకరిస్తారు. వాళ్ళే కుమిలిపోతారు, వాళ్ళే ప్రార్థన చేసుకుంటారు, వాళ్ళే ఉపవాసాలు చేసుకుంటారు. ఎప్పుడు తింటారో తెలియదు, ఎప్పుడు పడుకుంటారో తెలియదు. వాళ్ళని చూసి నేను నేర్చుకున్నాను కాబట్టి నిలబడగలుగుతున్నాను. లేకపోతే నాకు వచ్చి ఈ ఒంటరి పోరాటంలో ఒక స్త్రీగా నేను నిలబడడం అంటే అసలు అసంభవం అండి. వాళ్ళ విశ్వాసాన్ని చూసి నేను నేర్చుకున్న ఎట్లా నిలబడాలో, వాళ్ళ ప్రయాసం చూసి నేర్చుకున్న ఎట్లా పోరాడాలో, వాళ్ళ ప్రార్థన చూసి నేర్చుకున్నాను, వాళ్ళ యొక్క సమర్పణ చూసి నేర్చుకున్నా. అవన్నీ నేను నేర్చుకుంటున్నా. మీరు అవే నేర్చుకోవాలి. మీకు బాధ వచ్చినప్పుడు అమ్మగారు ఎట్లా ఉంటుంది, అమ్మగారు ఎట్లా సమర్పణ చేసుకొని బతుకుతుంది, ఎట్లా అన్నీ వదులుకుంటుంది, ఆమెకుండా నా బిడ్డ మొన్న చెప్పాను కదా, మరి జ్వరం వచ్చింది, కూటమి ఆపేసి కూటమి క్యాన్సిల్ అని వెళ్ళిపోతే మరి నేనే చూసుకోవాలి, మా ఆయన చూసుకుంటాడా? నీ బిడ్డగా అంత జ్వరం వస్తే నువ్వు ఎట్లా చర్చి మానేస్తావు, మానే యథార్థంగా ఒప్పుకోండి. నేను గొప్పగా చెప్పట్లా, అతిశయంగా చెప్పట్లా. నేనున్న పరిస్థితుల్లో మన కూటమి క్యాన్సిల్ చేసి వెళ్ళిపోవాలి. ఎందుకంటే వాడు ఆల్రెడీ అంతకుముందు 2 రోజుల నుంచి అమ్మ నాకు నడవడానికి ఓపిక లేదు, నాకు బాగాలేదు అని చెప్తున్నాడు. అయినా సరే నేను నా పనులు నేను చేసుకుంటూ వస్తున్నా. సాతాను శోధిస్తుంటుందిలే, బిడ్డల ద్వారా ఏదో రకంగా సరిలే అనుకొని నేను స్తుతి కూడా ప్రిపేర్ అయిపోతున్నా. కానీ ఎట్లయినా నన్ను ఇబ్బంది పెట్టాలి, నన్ను మానసికంగా కృంగ తీయాలి అని ఒత్తిడి అనమాట. అటు వెళ్ళాలి ఇటు రావాలంటే అదొక పని నాకు. కొన్ని వెళ్ళాక వాళ్ళని చూస్తే మళ్ళీ చూసుకుంటారు, చూసే వాళ్ళని దేవుడు ఇచ్చాడు అనుకోండి, పాపం కుమారుని చూసుకుంటే మా అక్క వాళ్ళు చూసుకుంటారు. అయినా సరే ఒక తల్లిగా నేనుండి ఉండాలి కదా, అక్కడ వెళ్ళిపోవాలి కదా, మనసు లాగుతుంటుంది కదా. అలాంటి ఎన్నో పొంగొచ్చినప్పుడు వదిలిపెట్టొచ్చా, ఇంకా ఎన్నో పరిస్థితులు వాళ్ళని వదిలేసి వస్తా. వాళ్ళకి తినడానికి చెప్పాక మొన్న ఆదివారం వాళ్ళకి ఫుడ్ ఉండదు సరిగ్గా. తేజ అంటే ఇప్పుడు వెళ్ళిపోయాడు అనుకోండి, అంతకుముందు ఇద్దరు ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు. అమ్మారైనా వెయిట్ చేస్తూ ఉంటాడు, ఆకలి వేస్తూ ఉంటుంది, ఆయనకి షుగర్ ఉండలేదు. ఎన్నో ఉంటాయి మాకు కూడా. కానీ అవన్నీ భరించుకొని మా ఇంట్లో పిల్లలు వంట చేయడానికి కుదరదండి. ఈరోజు రాను చర్చికి, ఈరోజు పరిచర్యకి రానండి, మా ఇంట్లో చుట్టాలు వచ్చారండి. మరి నేను అట్లా చెప్పలేను మీతో, ఎందుకంటే నాకు బాధ్యత. నేను చెప్పచ్చు, కొన్ని క్యాన్సిల్ చేసేయచ్చు, కానీ నాకు బాధ్యత ఉంది. మీరు అట్లనే ఉండాలి అని మీకు ఇప్పుడు నేర్పిస్తున్నాను. నేను అలా నేర్చుకున్నాను నా ఆత్మీయత దగ్గర. ఒక పిల్లోడు చనిపోతే పిల్లోడిని ఇంట్లో పెట్టొచ్చి కూటం చేశారండి నాన్నగారు. వాళ్ళు అంటే అయ్యగారి కన్నా, ఇమ్మానేల్ అయ్యగారి కన్నా పెద్ద అనమాట ఆ బాబు. ఎవరైనా వస్తారా? ఇంట్లో ఎప్పుడో చచ్చిపోయిన వద్దనే రారు. అదంటే మేము మైలండి, మాకు అదండి, మాకు ఇదండి. ఇంకా నువ్వు అవి పాటిస్తున్నావు అంటే నువ్వేం మారావు? దేవుడి రక్తంలో ఏం కడగబడ్డావు? మా నాన్న చచ్చిపోతే 3వ రోజు ఆదివారం వస్తే నేను వచ్చేసాను. మా తమ్ముళ్ళు వచ్చారు. అందరికీ వస్తాయి కష్టాలు. నిలబడినోడే దానియేలు, నిలబడినోడే షద్రకు మెషకు అబేద్నెగోలు. వాళ్ళ పక్కన ఇంకా యూదులు ఉన్నారు, కానీ వాళ్ళ పేర్లు రాయబడ్డా, కానీ వాళ్ళ పేర్లు రాయబడ్డాయి. వాళ్ళకి గొప్ప స్థానం దేవుడు ఇచ్చాడు. మా నాన్న చనిపోతే ఎన్నో పోరాటాలు, అట్లా చేయాలి, ఎట్లా చేయాలి, కొబ్బరికాయ కొట్టాలి, గుమ్మడికాయ కొట్టాలి, ఎన్ని వస్తాయి. మాకు కూడా వ్యతిరేకతలు వస్తాయి. మేము ఇట్లానే చేస్తాం, తిట్టుకుంటారు. కాసేపు తిట్టుకునేవాడిని భరించలేవా? దేవుడి కోసం నిన్ను నన్ను భరిస్తున్నాడు దేవుడు. ఒక మాట అంటే పడలేవా? దూరం పెట్టేస్తారా? నేను వాళ్ళకి దూరం అవ్వకూడదు, దేవుడు దూరం అయిపోతావా? సూర్ణ వాళ్ళ నాన్న చచ్చిపోతే ఆమె ఫేస్ చేసింది అది. ఎందుకంటే వాళ్ళ నాన్న విషయంలో వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళు మంచి రేపలు, కొబ్బరికాయ కొట్టాలి, అది కొట్టాలి, ఇచ్చేయాలి. మీరేం చేస్తారో అది చేసుకోండి, కావాలంటే మేము మాత్రం చెయ్యం. మేము కూడా ఇంటి దగ్గర జ్ఞాపకాలు కూడా పెట్టకుండా వచ్చి నిలబడటం, మా బాధపడి ఏడుతో అని అక్కడ నిలబడి ఏడ్చి యువతలకు వచ్చేసారు. బయట వాళ్ళలాగే యువతలకు వచ్చేసారు. వాళ్ళు మొత్తం చేసుకున్నారు చేయాల్సిందంతా. వీళ్ళ ఇంటి దగ్గర చక్కగా పాస్టర్ గారిని పిలిచి ఆయన కూటమి పెట్టుకుని ప్రార్థన చేశారు, ఆదరణ కూటమి. మా నాన్నగా తప్పదుగా వాళ్ళు చేసినప్పుడు మేము చెయ్యాలిగా. ఎన్ని తిట్టారు, ఎన్ని మమ్మల్ని తిట్టారు, ఎన్నో వస్తాయి. ఎన్ని తట్టుకొని మేము నిలబడుతున్నప్పుడు మా విశ్వాసాన్ని చూసి మీరేం నేర్చుకుంటున్నారు? ప్రతి ఒక్కరికి ఒక అవకాశం వచ్చినప్పుడు నిలబడాలండి. వారి విశ్వాసమును చూసి నేర్చుకోవాలి. నేను నేర్చుకున్న నా ఆత్మీయ తల్లిదండ్రులను చూసి, వారి విశ్వాసాన్ని చూసి, వారి ప్రయాసం చూసి, వారు ఎన్నిసార్లు కింద పడితే ఇక అయిపోయిందిరా అన్నట్టుకుంటే పరిస్థితులు, కానీ అన్నిసార్లు మళ్ళీ ఇట్లానే లేసారు. బంతి కొడితే
రెండింతల స్పీడ్తో తిరిగి వచ్చినట్లు వేశారండి. అట్లాగే నేను ఎన్నో పోరాటాలు, నేను నా జీవితంలో ఈ 14-15 ఏళ్ళ సేవా జీవితంలో ఎన్నో అవమానాలు, ఓటములు, మరి ఎదురు దెబ్బలు అన్నీ. ఏ సపోర్ట్ లేదు, ఏ నాయకుల సపోర్ట్ కానీ, ఏ మనుషుల సపోర్ట్ కానీ లేదు. దేవుడే సపోర్ట్. వచ్చి ఇక్కడ పరిచయం చేసి వెళ్తున్నానంటే మీరు అలానే ఉండాలి. అందుకే మీకు చెప్పేది అర్థమవుతుందా అమ్మా? నేర్చుకోవాలి. ఇది వాక్యానుసారంగానే చెప్తున్నా, వాక్యానుసారంగానే చెప్తున్నా. నా సొంత డైలాగులు ఏం రాసుకురాలా. విశ్వాసమును తర్వాత ఏంటమ్మో చదవండి. వారి ప్రవర్తన ఫలమును అయిపోయింది కదా. వారి విశ్వాసమును అనుసరించాలి. 1 కొరింథీ 4:16 చూడండి ఫాస్ట్గా. 1 కొరింథీ 4:16. క్రీస్తు యేసునందు ఏంటండి సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని కనుక మీరు నన్ను పోలి నడుచుకొని వారే ఉండవలనని మిమ్మల్ని బతిమాలుకుంటున్నానని పౌలు గారు అంటున్నాడు. మిమ్మల్ని నేను కన్నాను కాబట్టి ఆత్మీయంగా నా విశ్వాసాన్ని, నా క్రియల ఫలాన్ని నన్ను చూసి మీరు నేర్చుకోండి అంటున్నాడు. నేను ఇప్పుడు అదే చెప్పేది. విశ్వాసాన్ని చూసి మీరు నేర్చుకోవాలి. మీ కష్టాలు వచ్చినప్పుడు అమ్మగారు ఎట్లా ఉంది, అమ్మగారు ఎట్లా, మా సంఘ కాపురు ఎట్లా ఉంది, ఎలా తట్టుకుంటుంది, ఎంత కోపాన్ని అణుచుకుంటుంది, ఎట్లా మాట్లాడుతుంది, ఎలా సహిస్తుంది అని మీరు నేర్చుకోవాలి మీ కుటుంబాల్లో వచ్చినప్పుడు. అదే మీరు నేర్చుకోమని పౌలు గారు కూడా నన్ను పోలి నేర్చుకోమండి అని చెప్తున్నాడు. నన్ను చూడండి అంటున్నాడు ఆయన సంఘాన్ని. హల్లెలూయా. పురుషులందరూ బయటికి వెళ్ళిపోయారేంటి? మీటింగ్ పెట్టారా? అసలు కొంచెం కూడా బయట ఎందుకు చర్చికి రావడము? వెళ్ళామా వచ్చామన్నట్టు ఉండాలి. అంతే. కూర్చోలేకపోతున్నారే 10 నిమిషాలు చర్చిలో. అసలు ఏం పని ఉంటుందో బయట అర్థం కాదు. కొన్ని ఎవరికైనా నేను దిగుతానా, నాకు ఎంత అర్జెంట్ అని దిగాను. నేను స్టేజ్ ఎక్కానంటే నా మైండ్ సెట్ అది. చూసారు ఎప్పుడైనా మధ్యలో దిగడం? ఎవరు వచ్చినా దిగను, ఎలా ఏం జరిగినా దిగను. ఎందుకు పద్దాం బయటకు వెళ్తారు? వెళ్తే మన ఏమన్నా ఎమర్జెన్సీ వెళ్ళాము వచ్చామా, ఫోన్ వచ్చినా వెళ్ళకూడదు. అదే ఎంతో అమర్యాద దేవుడికి. బయట ఉండేవాళ్ళు రాబాకండి, మొహమాటం లేదు. నేను చెప్తున్నా, ఫస్ట్ టైము బయట మీటింగ్ పెట్టాలి, నేను చర్చిలో అరగంట కన్నా కూర్చోలేను అన్నవాళ్ళు మానేయండి. ఎందుకంటే మీరు పరలోకం ఎందుకు వెళ్తాయి? ఈ పరలోకం కోసమే కదా ఎంత ప్రయాస. తిండి తిప్పలో, ఇల్లు, పిల్లలు, ఇవటన్నిటి కోసం ఎంతకన్నా ఎక్కువ బయట జరుగుతాయి కార్యాలు. ఏ తిరుపతి వెళ్తే జరగట్లేదా? ఇంకా ఎన్నోళ్ళు ఉన్నాయి, అన్నవరం వెళ్తే జరగట్లేదా? అంతకన్నా ఎక్కువ కార్యాలు జరుగుతాయి. కానీ నిత్య జీవం కావాలంటే ఇక్కడ ఒక్కటే మార్గం, ఏసే మార్గం. ఈ మార్గంలో ఉండాలి అన్న వాళ్ళు ఇక్కడ ఉండండి. లేదు మేము అంత ఎక్కువసేపు ఉండలేము, చర్చిలో ఎక్కువసేపు కూర్చోండి, మాకు చాలా కష్టం ఉన్న వాళ్ళు వెళ్ళిపోండి, లోకంలోకి వెళ్ళండి, పర్లేదు, మీ ఇష్టం. ఎందుకంటే పరలోకంలో ఉండలేరు ఎక్కువసేపు. అక్కడ అంత స్తుతి ప్రార్థన మీకు ఇష్టం ఉండదు కదా, ఇరిటేటింగ్గా ఉంటుంది. కాసేపు వాక్యం చెప్తే నచ్చదు, కాసేపు పాటలు పాడితే ఎక్కువసేపు ప్రార్థన చెప్తే నచ్చదు, స్తుతిస్తే నచ్చదు. బయటికి వెళ్ళి మీటింగ్ వేయాలి, కాసేపు ఫోన్ మాట్లాడి రావాలి, మధ్యలో బిజినెస్ మరి బిజీ. మాకు లేవు ఫోన్లు, మాకు రావు కాల్స్, మాకు లేదు పని, మాకు రాదు అర్జెంటు, నేను మనిషిని కాదు. కూర్చుంటే లెక్కకూడదండి. అది అలవాటు చేసుకోండి. మనకి ఎన్ని వచ్చినా ఎమర్జెన్సీ అయినా కూడా లెక్కకూడదని ఒక సిస్టమ్ నేను అప్పటి నుండి ఫాలో అవుతా. నేను విశ్వాసగా ఉన్నప్పుడు కూడా నేను లేవను, నేను మధ్యలో చచ్చినా లేసేదని కాదు. మళ్ళీ ఆమె చెప్పి రూమ్ ప్రార్థన అయ్యాక బయటికి నా మైండ్ సెట్ అది. పిల్లలు ఉంటే వాళ్ళ గిల్లో గిచ్చో వాళ్ళు పడుకోవాలని ముందు నుంచో ప్రార్థన చేసేదాన్ని. ప్రభావం వాళ్ళ విషయంలో నేను కిందకి వెళ్ళకూడదు, ఎందుకంటే పిల్లలు ఇబ్బంది పడితే బయటకు వెళ్ళాలిగా, మరి అది కూడా రాకూడదయ్యా అని వాళ్ళకి పడుకుని పోవాలని ప్రార్థన చేస్తారు ఇంటి దగ్గరే. వాళ్ళు రాగానే చక్కగా పాటలు పాడుతుంటే పడుకుని పోయేవాళ్ళు, అల్లరి చేసేవాళ్ళు కాదు. ఇక బయటికి వెళ్ళాల్సిన పని ఏముంది? కాబట్టి నేర్చుకోలేదు ఇవన్నీ మీరు. ఎందుకంటే పద్దాకలు లేవడం కరెక్ట్ కదా. ఒక కలెక్టర్ మీద వెళ్ళి కూర్చున్నారు, ఒక ఆఫీసర్ ముందు కూర్చున్నారు, లేచేస్తారు అన్నిసార్లు. వాక్యం రిలీజ్ అవుతున్నప్పుడు ఆ మాటలను రిసీవ్ చేసుకోలేనప్పుడు నువ్వు మందిరానికి వచ్చి వేస్ట్. ఆ వాక్యం పట్టుకుంటేనే ఆ వాక్యం మనలోకి ప్రభావం అనేది, ఆయన దేవుని యొక్క మాటల ప్రభావం మనలోకి వెళ్తుంది. నీళ్ళ దురాత్మలు అంటే ఏమో, అందుకే బయటికి పద్దాకెళ్ళి మీటింగ్ పెడుతుంటాం. కొన్ని వెళ్ళి వెంటనే రావాలి, రారు. అడగసేపు నుంచి ఏంటో ఇక్కడ ప్రకృతిని వెళ్ళే రీసెర్చ్ చేసినట్టు.
ఆడవాళ్ళు లేకరు, మగవాళ్ళే పద్దాకా వెళ్తారు బయటికి. ముసలోళ్ళు కూడా కూర్చుంటున్నారు కాలు పట్టేసిన కనీసం. అమలేష్ గారు పెద్ద ఆయనే వాళ్ళు ఎందుకు వెళ్తారు అసలు ఎన్నిసార్లు? ఏం చెప్తున్నా? కంటిని గనక మీరు నన్ను పోలి నడుచుకోవాలని, మీరు ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఎవరు? ఆయన సంఘానికి ఆయన చెప్తున్నాడు, నా సంఘానికి నేను చెప్తున్నా. మీరు ఎవరిని పోలి నడుచుకోవాలి చెప్పండి. ఒకవేళ నేను నా క్రియలు కరెక్ట్ కాదు, నేను అందరూ కలిసి మీద పడిపోయి కృష్ణార్థం చూపించి అవి నేర్చుకుంటారా? చెప్పాలి. కృష్ణార్థం చూపిస్తాను ఎప్పుడైనా. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, 100 చర్చిలకు వెళ్ళండి, ఎక్కడైనా మీరు ఇట్లా జరిగిద్దని చెప్తే బైబిల్ వదిలేస్తాను నేను. ఎందుకంటే వాళ్ళు చెప్పుకుంటారు లెక్క చెప్తా, కొంచెం గైడ్ చేస్తాం, అట్లా చేయొద్దు ఇట్లా లేదు. నన్ను చూసి ఏం నేర్చుకుంటున్నారు మీరు? ఓర్చుకోవడం నేర్చుకుంటే దేవుడు ఎట్లండి అసలు నా ధైర్యం అది, నా ప్రభు ఇస్తాడు, నా ప్రభు తీసుకొస్తాడు అని భరిస్తా నేను. అది మీరు నేర్చుకోవాలి. ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే, సమయం లేదు. ఆఖరిగా గలతీ 6:6 చదవండి. 5:6 గలతీ 6:6 ఏంటమ్మా? పొందువాడు అంటే ఎవరు చెప్పాలి? వాక్యోపదేశం పొందేది ఎవరు? ఇక్కడ ఉపదేశిస్తున్నప్పుడు మీరు పొందుతున్నారు, నేను పొందుతున్నానా? ఏం మహిమ మౌనంగా కూర్చుని నువ్వు తీసుకొని ఎవరు చెప్పండి? పొందువారు ఉపదేశించు వారికి మంచి పదార్థములన్నిటిలో ఇస్తున్నారా? బొకేస్ ఇచ్చారు, గిఫ్ట్స్ ఇచ్చారు, మీ అందరు కూడా గిఫ్ట్లు ఇచ్చారు, గిఫ్ట్కి ఇచ్చారు. సరే, అనవసరంగా గిఫ్ట్ ఇచ్చారా? అనవసరంగా సాల్వా కప్పారా? అనవసరంగా చెప్పండి. దేవుడు మనకి ఒక నియమం పెట్టాడండి. ఎందుకు తెలుసా? దైవజనులు ప్రయాసను గుర్తించిన వాళ్ళకి అర్థమవుతుంది. సంవత్సరం అంతా మా కుటుంబాల కోసం ప్రార్థన చేస్తున్నారు. మా ఇంట్లో ఏ కష్టం, నీ ఇంట్లో ఏ కష్టం వచ్చినా, ఏ కీడొచ్చినా, ఏ సాగు వచ్చినా ముందుండేది అక్కడ సేవకుడే. నీ బంధువు కన్నా ముందు వచ్చి నీ ఇంట్లో నిలబడేది, నీ ఇంట్లో గొడవ వస్తే ముందుగా బాధపడేది సేవకుడే, ముందుగా నీ కుటుంబంలో నిలబడేది సేవకుడే నీ కష్టానికి. అలాంటి వాళ్ళని మనం ఏం చేయాలంట? బయటికి వెళ్ళి సాడీలు చెప్పాలి. అవునా? అసలు ఇసుకిచ్చేద్దాం మా అమ్మగారు. అసలు పరిచర్య కోటాలు అంతాగా కోటాలు పెడతా. అసలు మన ఒకళ్ళందరూ అమ్మా తినలేకపోతున్నాం మేము అసలు నేసు. దేవుడు ఇచ్చినప్పుడు తీసుకోవాలి. నేను అన్న దేవుడు అంటాడమ్మా పెడతాడు అన్న. ఒకప్పుడు వంకాయ, టెంకాయ, పిచ్చికాయ వండుకునేవాళ్ళం, అదే తినేవాళ్ళం. అప్పుడేమో ఎప్పుడో క్రిస్మస్కి ఒక బిర్యానీ, పగిలిపోయిన దోసకాయలు, పారేసిన వంకాయలు. ఈరోజు అన్నీ ఎత్తంటే అసలు పద్దాకి పెట్టపాకండి. అసలు ఎక్కువ నేనేం చేస్తున్నా, నేనేం పెడుతున్నానా? అందరూ ఇక మొక్కుబడి చేస్తున్నారు. వాళ్ళ రాజేషులు అయ్యా నాకు ఈ కార్యం దేవుడే వద్దనుకుంటే ఆయనే చేయడు కార్యం. ఎవరో ఒకరు డబ్బులు వేస్తారు, అమ్మ మాకు ఈ మేలు జరిగింది కృతజ్ఞతగా దేవుని బిడ్డలకు భోజనం పెట్టండి అని. ఎవరో ఒకళ్ళు ఇస్తారు, ఇదిగో నాకు ఈ మేలు జరిగింది. ఇప్పుడు మొక్కుబడి చేసుకున్నారు ఇక్కడ కొంతమంది, రేపు ఇస్రాయేల్ కూడానికి. ఎవరాళ్ళు చెప్పరేంటి అమ్మాయి? మీరేనా ప్రశాంతి? సారీ, నేను చెప్పానా నువ్వు ఇది పని? మీకు ఏదో మేలు జరిగితే మీరు ఇస్తాను అనుకున్నారు, దాన్ని నేను ఎలా ఆపేస్తాను చెప్పండి? నాకు ఎంత ధైర్యం ఉండాలి అది ఆపడానికి? నేనేం చేయలేను, నా చేతిలో దేవుడు. ఇక్కడ తినే ప్రతి తిండి దేవుడు మీకు ఇస్తున్నది, దాన్ని సంతోషంగా తిని స్తుతించండి. ఆ తినలేరండి ఎంతోమంది ఉన్నారండి బయట, మీకు తెలియట్లేదు. మనకు దేవుడు సమృద్ధిగా తినాలి, స్తుతించాలి. ప్రభా ఇంత గొప్పగా పెడుతున్నావు రాజభోజనం. మొన్న ఒక ఆయన అంటున్నాడు, మీకేంటండి సీఎం గారి లాగా మీకు టేబుల్ నిండా పెట్టారుగా అంటున్నాడు. అంటే మన భోజనం, మనం తినే భోజనం మంచిదే, శ్రేష్టమైనది తింటున్నాం, మంచిదే. తిని అరిగించుకుంటున్నారా? హాస్పిటల్కి వెళ్ళిపోతున్నారా? వెళ్తున్నారు ఎవరైనా హాస్పిటల్కి? నేను మటన్ తిన్నాం, చికెన్ తిన్నాం. అసలు చర్చిలో రోజు 4 రోజులు నేను తింటున్నాను. నేనైతే మీరు తింటున్నారు.
అదే తినమనండి బయట వాళ్ళని. ఒకరోజు తింటే వేడని సగ్గుబియ్యాలు తాగి హాస్పిటల్కి వెళ్ళి దేవుడు ఆశీర్వదిస్తేనే అది జరిగిద్దండి. నువ్వు తిని అరగించుకోగలుగుతావు, నువ్వు తిని మంచిగా దాన్ని అనుభవించగలుగుతావు. లేదనుకో నీకు నాకు ఏం పెద్ద దిగిరాల, మనం కూడా హాస్పిటల్కి వెళ్ళాల్సింది. మాకు అరగదండి బిర్యానీ తింటే అంటారు. ఒక్కరోజే మనం 4 రోజులు తింటున్నాం, 3 రోజులు తింటున్నాం, ఏదో ఒకటి తింటున్నాం. బయట పరిస్థితుల్లో నువ్వు కంపేర్ చేసుకో. దేవుడు ఆశీర్వదించితే ఆ తేడా నీకు తెలియాలి, దేవుడు ఆశీర్వదిస్తే ఇచ్చేది నీకు తెలియాలి. ఇందాకేం చెప్తా, గలతీ 6:6 వాక్యోపదేశం చేసేవారు మంచి పదార్థాలన్నిట్లోనూ భాగం ఇవ్వాలి. అందుకే మీరందరూ మొన్న నాకు ఏం చేశారు, గిఫ్ట్ కొనిచ్చారు, సాల్వా కప్పారు, బొకే ఇచ్చారు. అలాగే నేను మరి నాకన్నా పెద్ద దైవజనులు, నా ఆత్మీయ నాయకులు సురేషయ్య గారికి కూడా ఆయన్ని గౌరవించాలి కాబట్టి ఆయనకి చేశారు. మీరు నాకు చేశారు, ఓకేనా? సంతోషంగా చేశారా? కృతజ్ఞతగా చేశారా? కొంతమంది కృతజ్ఞతగా ఇచ్చారు, కొంతమంది బాధపడతా ఇచ్చారు, నాకు తెలుసు. అర్థమైందా? ఎందుకు అంటే నేను మాటలు ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఇచ్చే గిఫ్ట్ నాకు పెద్ద విషయం కాదు కొనుక్కోవడం. నేను ఖర్చు పెట్టేదా పెద్ద అంతకన్నా పెద్దది కొంటా, అవునా కాదా? యథార్థం. కానీ మీకు ఇవ్వడం ఎందుకు నేర్పిస్తున్నాను తెలుసా? అది ఇవ్వడం మీకు ఆశీర్వాదం. ఒక దైవజనునికి సంతోషంగా గిఫ్ట్కి ఇస్తే, ఒక దైవజన్ని సంతోషంగా గౌరవిస్తే, ఒక దైవజన్ను ప్రయాసను బట్టి ఒక్కరోజే కదా, రోజు చేయమంటున్నాను సన్మానం, రోజు ఇవ్వమంటున్నానా? ఒక్కరోజు వాళ్ళ ప్రయాసను గుర్తించి సేవకు పిలిచిన ఆ రోజుని గణపరిచి, ప్రభు ఇలాంటి దైవజన్ని ఇచ్చాం, ఈ దైవజన్ని మా కోసం కష్టపడుతున్నారు కాబట్టి మేము ఇలా ఉన్నాం, మేము బాగున్నాం, ఆరోగ్యంగా ఉన్నాం, కుటుంబాలు కట్టబడ్డాయి, మేము మంచిగా ఉన్నాం, మాకు ఏ సమస్య వచ్చినా మాకు ధైర్యం ఉంది అని మీరు సంతోషంగా చేయాల్సిన పండగ అది. దాన్ని సంతోషంగా చేయండి. గిఫ్టే కొనుక్కోవాలనుకుంటే నేను నా ఖర్చు పెట్టే డబ్బులు ఆపి నేను కొనుక్కుంటే అంతకన్నా మంచి గిఫ్టే వచ్చింది నాకు. రాదా చెప్పండి? ఎంత ఖర్చు అవుతుంది ఇక్కడ? మరి నేను ఆపి కొనుక్కోలేనా గిఫ్ట్? అమ్మగారు మీ ప్రార్థన ద్వారా ఏదో మేలు పొందామని అమలేష్ గారు కూడా ఎత్తారేంటి? ఓకే, మీ అందరూ మేలు పొందారు కదా. ఎన్నో సమస్యలు, ఎన్నో ఆరోగ్య విషయాల్లో, ఆర్థిక విషయాల్లో, రక్షణ విషయాల్లో, మారుమనసు విషయాల్లో తప్పిపోయిన మేలు పొందిన వాళ్ళు మిమ్మల్ని నేను అడగమని. ఎందుకంటే మేలు పొందారు కనుక ఆ అవకాశం వాళ్ళు తీసుకోవాలి, వాళ్ళు ప్రేమించబడాలి. అని మిగతా వాళ్ళు వద్దని కాదు, వాళ్ళు కొత్త వాళ్ళు కాబట్టి ఈ సిస్టమ్ చాలా కొత్తగా ఉంటుంది. సురేష్ గారు ఎప్పుడు అంటారు, మీ సంఘానికి వస్తే నేను చాలా నేర్చుకుంటానమ్మా కొన్ని విషయాలు. అందులో ఇమ్మానుయేల్ గారి దగ్గర నుంచి మీరు చాలా మంచి విషయాలు కొన్ని నేర్చుకొచ్చారు. అందులో ఏదో ఒకటి ఈ ఇవ్వడం అనేది మీకు ఆయన నేర్పించాడు, ఈ కోటాలు పెట్టుకోవడం మీకు నేర్పించాడు, ఇలా మీరు దేవుణ్ణి ఇలా సేవకుని ఇలా గౌరవించాలని ఆయన నేర్పించాడు, చాలా మంచి పద్ధతులు నేర్పించాడు అని. ఒక తోటి దైవ సేవకుడు ఇంకో దైవ సేవకుని ఎప్పుడైనా పొగుడతాడో చెప్పండి? కానీ ఆయన పొగుడతాడు. ఎందుకో తెలుసా? అంత గొప్ప వ్యక్తి ఆయన, అంత గొప్ప వ్యక్తి ఈయన. హల్లెలూయా. ఎందుకంటే నిజమే, అది నేర్చుకున్నాం కాబట్టి అది ఏమి అనుభవిస్తున్నాం. ఒకప్పుడు గిఫ్ట్కి ఇవ్వాలంటే 100 రూపాయలే కదండి. అప్పుడులో ఫస్ట్ నాకేం కొన్నారు, ఇంత గ్లాస్ కొన్నారు, వెండి గ్లాస్, అది 1100 నాకు గుర్తుంది. అవన్నీ కూడా నేనేం చేసుకుంటా, నా పిల్లలకు ఒక గ్లాసు ఒక గిన్నె పెడతానా? ఏనాడు దాంట్లో టీ కూడా తాగల. అవన్నీ మళ్ళీ చర్చికే ఖర్చు పెట్టాం. మాకు వచ్చే గిఫ్ట్లో కొన్ని చర్చికే మళ్ళీ ఎప్పుడైనా ఉపయోగపడతాయి. ఒకసారి చర్చి సగం పని ఆగిపోతే ఆ వెండి అంతా కూడా అమ్మేసేసి, గ్లాసులన్నీ అమ్మేసేసి తలుపులో ఏదో కొన్నాం. అప్పుడు తలుపులు లేవు చర్చికి, ఏదో ఒకటి ఉపయోగపడుద్ది. అది ఇవ్వడం ద్వారా మేలు పొందాలి. మీకు దేవుడు గిఫ్ట్లు ఇస్తున్నారా ఇవ్వట్లేదు చెప్పండి? ఇస్తున్నాడు కదా, ఇలాగ మనస్ఫూర్తిగా చెప్పండి. ఒకసారి గిఫ్ట్ డబ్బులు తగ్గితే సంధ్య, ఇప్పుడు కాదు ఇది కనీసం ఒక 5-6 ఏళ్ళ క్రితం, అప్పుడు ఆమె డబ్బు కూడా లేదు ఆమె దగ్గర, అంత ఉన్న స్థితిలో కూడా లేదు. ఇప్పుడంటే సమృద్ధి దేవుడు ఇచ్చాడు. అప్పుడు ఆ రోజుల్లో అంతా 3000 అంతా కలెక్ట్ అయితే ఎంత పడుతుంది? నేను అన్న ఎప్పుడు వెండి తీసుకుంటున్నా, ఈసారి బంగారం తీసుకోవాలన్నమ్మా నాకు అని మా మామూలుగా క్యాజువల్గా మాట్లాడుకుంటే ఉంగరం తీసుకున్నాం. ఆ రోజున అవంది ఎంత అయితే నేను అంత వేస్తాను, తీసుకో ఉంగరం అంది. అప్పుడే అనుకున్నా దేవుడిని చాలా బెస్ట్గా దీవిస్తాడు, చాలా గిఫ్ట్లు ఇస్తాడు. నా మనసులో యథార్థంగా చెప్తున్నా. ఎందుకంటే ఆ మనసు రావాలి. కొంతమంది ఇవ్వడానికి చాలా పిస్నార్థం చూపిస్తారండి. నేను ఏ రోజైనా నేను పిస్నార్థం చూపించానా?
ఎందుకు తెలుసా? నా ధైర్యం నా దేవుడు ఇస్తాడు. ధారాళంగా ఇవ్వండి, గుప్పిలు ఇవ్వండి. నీవు అప్పు చేసి ఇవ్వమంటలా, నీ లేని స్థితిలో ఇవ్వమంటలా. లేని వాళ్ళ దగ్గర నేను అసలు తీసుకొని, నాకు అసలు ఇష్టం ఉండదు. ధారాళంగా నేను సేవకుడు ఎంత ప్రయాసపడుతున్నా 10,000 ఎవరు చేస్తారు ప్రార్థన ఉపవాసం అండి? నేను ఎంత పని ఎవరన్నా చేయండి నా కుటుంబం కోసం, నా బిడ్డల కోసం, ఉద్యోగాల కోసం, నా బిడ్డల ఆరోగ్యాల కోసం చేయండి మీరు. నేను 10,000 ఎత్తాను. చేస్తారా కడుపు కట్టుకొని? కానీ ఏ స్వార్థం లేకుండా ప్రభు పని సిన్సియర్గా చేయాలని, ఆ ఆత్మ రక్షించబడాలి, ఆ ఆత్మ దీవించబడాలి, ఆ కుటుంబం కట్టబడాలి, వాళ్ళ ఇంట్లో మేలు జరగాలని చేస్తున్నప్పుడు ఆ ప్రయాసను మీరు గుర్తించకపోతే కూడా అది మీకు మంచిది కాదు అని చెప్పడానికే దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలుసా? నువ్వు వర్ధిల్లిన కొలది, కొత్తని పదంలో అనుకుంటా ఉంది, నువ్వు వర్ధిల్లిన కొలది ఇవ్వమన్నాడు. దశంభాగాలు ఇవ్వండి అని అడిగితే పాస్టర్లో అది తప్పు అయిపోతుంది. దశంభాగాలు ఇవ్వకపోతే మా నేను ఇవ్వమనే చెప్పలో దేవుడు ఎత్తే దీవించబడతావు అన్నాడు. నువ్వు ఇద్దితే కోసుకుంటే, ఇవ్వకపోతే లేదు, నో ప్రాబ్లం, ఆపేయండి, డోంట్ వర్రీ. దేవుడు ఎలా అయినా సేవ నడిపిస్తాడు. ఇచ్చేవాళ్ళకి నేను చెప్తున్నా, ఇచ్చేవాళ్ళు మేలు పొందుతున్నారు, దీవించబడుతున్నారు. కొంతమంది ప్రతిదాన్ని ఎందుకు ఇవ్వాలి? నేర్చుకోవాలనే ఈ క్లాస్ మీకు ఇవ్వడం. అర్థమవుతుందా? నొప్పి వచ్చినా పర్లా, 2 అంచెలు కలిగిన కట్టం వాక్యం. కొంచెం నొప్పి ఉంటుంది కోస్తున్నప్పుడు, ఇబ్బంది ఉంటుంది. కానీ మీరు విరవబడితే ఆశీర్వదించబడతారు. విరవబడాలనుందా లేదా? యేసుప్రభు రొట్టెని ఎత్తుకొని పట్టుకొని ఏం చేశాడు ఆయన? అందరికీ ఈ రొట్టె ఇట్లానే తినేయండి అంటే ఒక్కడు తినేవాడు. ఎన్ని రొట్టెలు అవి? 5 రొట్టెలు, 5గురు తినేవాడు. కానీ ఆయన విరిచాడు. విరిచినప్పుడు అది ఆశీర్వదించబడి 5,000 మంది తినగా ఇంకా 12 గంపలకి. నువ్వు విరవబడితే ఈరోజు నా మాటల ద్వారా, నువ్వు విరవబడితే ఈరోజు వాక్యం ద్వారా నువ్వు దీవెనకరంగా మారిపోతావు. నాకు ఎన్నోసార్లు కొన్ని వాక్యాలు నేను విశ్వాసంగా ఉన్నప్పుడు, నా ఆత్మీయ తండ్రి చెప్తున్నప్పుడు నేను ఎరవబడ్డా, బాధ అనిపించింది. కానీ నేర్చుకున్నా, కోపం తెచ్చుకోవాలా, అలగల, ఏంటి అట్ట చెప్పారు అనుకోలేదు నేను. అది దేవుడు మేలు కొరకే చెప్తున్నాడు. నేను నేర్చుకోను ప్రభా, నాకు ఆ మనస్సు ఇవ్వనాయనా అని అడిగా. మీరు ఆ మైండ్ ఉంటే మీకు మంచిది. బిగబట్టిన వాళ్ళకి బిగబట్టినట్టే ఉంటుందండి. నువ్వు ధారాళంగా ఇచ్చి చూడు, దేవుడు నిన్ను కూడా అలాగే ఉంచుతాడు. బిగబట్టి చెయ్యొద్దు దయచేసి, అది నేర్చుకోవద్దు. సంఘం నాకు నచ్చదు. నేను మా సంఘం గురించి ఎక్కడికి వెళ్ళినా గొప్పగా చెప్తా సాక్ష్యం. ఏం చెప్పినా, ఏం భుజాలు వేసినా మోస్తారు నా బెడ్లో. కొన్నిసార్లు కొన్ని భారాలు వేస్తారు. రేపు సేవకులు కూడా రాబోతుంది, చూద్దాం ఎంతమంది భుజాల మీద వేసుకుంటారు ఆ భారాన్ని. నేను కూడా కథ ఒకటి ఇవ్వడం నేర్పిస్తే సంఘానికి రేపు మీరు కూడా ఎక్కడికి వెళ్ళినా సరే, నేను ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఏ రోజైనా సరే మీరు అది నేర్చుకుంటే దీవించబడతారనే నా బాధ. అంతే, అదే నా ప్రయాసం. అంతకుమించి నా ఇంటెన్షన్ ఇంకోటి లేదు. ఇవ్వడం నేర్చుకోవాలి, విశ్వాసం నేర్చుకోవాలి, ఓర్చుకోవడం నేర్చుకోవాలి, దిద్దుకోవడం నేర్చుకోవాలి, సరి చేసుకోవడం నేర్చుకోవాలి. ప్రతిదీ ఏదైనా సరే వెగపట్టద్దు దయచేసి. బయట డబ్బులు హాస్పిటల్కి వెళ్తే ఎంత కష్టం. నేను ఒకటే అనుకున్నా, మొన్న కూడా డెంగ్యూ కనుక నా బిడ్డకి అటాక్ అవుతే ఎంత అవుతాయో ఒకసారి ఆలోచించండి. ఈజీగా 20,000 30,000 లేస్తాయి. నేను ఒక మాట అనుకున్నా, ప్రభా నేను కానుకేసుకుంటాను, బల్లారాధన రోజు ఏదైనా ఒక చక్కెర కేళి పంచుకుంటా, శ్రీలకోటం రోజు ఎంత అయిపోతాయి దానికి? ఒక 10,000 అవుతాయా? ఎంత చక్కెర కేళి? ఒక 500, ఇంకొక 500, ఒక 1,000 రూపాయలు ఈజీగా అయిపోతుంది. దేవుడు అందుకే నా మార్గాలు చాలా సులువు, నా భారం చాలా తేలిక అన్నాడు. కాబట్టి నేర్చుకోండి దయచేసి. నేను చెప్పేది అదే. పౌలు గారు సంఘానికి కొన్ని విషయాలు నేర్పించాడు. మనకి ఇది అవసరం కాబట్టి నేను ఇది నేర్పిస్తాను. ఇవ్వడం అనేది చాలా గొప్పదనేత బైబిల్ వాక్యం ఏం చెప్తుందంటే, పుచ్చుకొనట కంటే ఇచ్చుట ధన్యము, అదృష్టం అంటది. ఇవ్వడం ధన్యం, ధన్యత. కాబట్టి ఈ ఇవ్వడం అనేది నేర్చుకోవడమే కాదు, విశ్వాసం నేర్చుకోండి. సేవకులు ప్రతిఫల వాళ్ళ యొక్క ప్రయాసాన్ని అర్థం చేసుకోండి, వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి. మీరు ఇంకా ఇంకా సంఘం ఇంకా ఆశీర్వదించబడుద్ది. హల్లెలూయా. ప్రార్థన చేసుకోండి. చిన్న ప్రార్థన. ప్రభా మాకు ఆ మనస్సు ఇవ్వు. మా ఆత్మీయతల్ని దుఃఖంతో పని చేయొద్దయ్యా. మేము బాధపడుతున్నామేమో క్షమించు. మా ప్రవర్తన ద్వారా కానీ మేము ఇంకా మారలేని స్థితిలో ఉండి, ఇవ్వవలసిన స్థితిలో ఉండి కూడా ఇవ్వకపోవడం, ఇలా అన్ని విషయాల్లో ప్రభా మేము వెనకాడుతున్నామేమో తండ్రి. వర్ధిల్లిన కొద్ది ఇచ్చే మనసు మాకు. నీ పరిచయం ఇంకా బాగా జరిగింది కదా. ఇప్పుడు ఇది ఒక్కటే కదా, ఎన్నో ఉంటాయి ప్రయాసాలు. ప్రతిదీ ఏనాడైనా ఇది కట్టండి, కరెంటు బిల్లు ఎక్కువ వచ్చింది కట్టండి, చర్చ్ మెయింటెనెన్స్ ఇది అని ఏనాడు ఏ ఒక్క విశ్వాసకి చెప్పినట్టు నేను ఎందుకు తెలుసా? నా భారం, నా దేవుడు మోసడం నా విశ్వాసం. అది నువ్వు నేర్చుకో. నువ్వు కూడా నీ కుటుంబంలో
వాళ్ళని తిట్టి వీళ్ళ వల్ల నాకు కలిసి రావట్లా, వాళ్ళు ప్రార్థన చేయట్లా అందుకే కలిసి రావట్లా. తిట్టద్దు ఎవరిని, ఏమనద్దు. నా విశ్వాసాన్ని చూడు, నా ప్రయాసను చూడు, నా ధైర్యాన్ని చూడు, ఎలా ఉంటున్నానో అది తెలుసుకోమని వాక్యం చెప్తుంది. నీ పైన నాయకులుగా ఉన్నవారు వాళ్ళు ప్రయాసతో ఆ పని చేస్తున్నారు కనుక వాళ్ళని తలంచుకో, వాళ్ళ ప్రయాసం తలంచు. ఒక్క నిమిషం చేసుకోండి దయచేసి, ప్రార్థన చేయండి. అయ్యా మాకు మనసన్నా ఇవ్వయ్యా అని అడగండి. మనసే వద్దు అసలు నీకు. తిట్టుకున్న పర్వాలా, రేపు నేను మేలు పొందితే అప్పుడు ఈ మాటల ద్వారా సంతోషించేది నేనే, దేవుడు సంతోషిస్తాడు. నేను నేర్చుకుంటే సంతోషిస్తాడు. నీకు ఈరోజు బాధ అనిపించవచ్చు, కొన్ని మాటలు గాయపరచవచ్చు, అయినా పర్వాలేదు. నేను కూడా బాధపడుతున్నా. నా బిడ్డలేంటి స్తుతించే పండగ రోజు కనీసం ఒక్క సంవత్సరానికి ఒక్కసారి సేవకుడికి ఇవ్వడానికి అంత వెనకాడుతున్నారు ఏంటని నాకు బాధ కలిగింది. ఒక్కసారి సంతోషంగా ఎందుకు ఉండలేకపోయారు వాళ్ళని నాకు బాధ కలిగింది. ఎందుకు కొంతమంది కనీసం రాలేకపోయారు, వాళ్ళ కుటుంబాల కోసం అంత ప్రయోజనం మాటలు చెప్పవాలి. అవి వాటిని విని నువ్వు వాటిని రిసీవ్ చేసుకుంటే నీకే మేలు, నీ కుటుంబానికే మేలు, నీ ఆత్మీయ జీవితానికే మేలు. నీవే ఫలభరితంగా ఉండబోతావు. నాకేం రాదా ఆశీర్వాదం? నేను నేర్చుకున్నాను ఆత్మీయ తల్లిదండ్రుల దగ్గర. ఓర్చి కూడా నేర్చుకున్నా, భరించడం నేర్చుకున్నా, కష్టం వస్తే ఎట్లా తట్టుకోవాలో నేర్చుకున్నా, ప్రార్థన ఎట్లా చెయ్యాలో నేర్చుకున్నా, కడిపెట్లా కాల్చుకోవాలో నేర్చుకున్నా, ఎట్లా అన్నీ వదులుకోవాలో నేర్చుకున్నా, సమర్పించుకోవాలో నేర్చుకున్నా, సుఖ సంతోషాన్ని ఎట్లా వదులుకోవాలో నేర్చుకున్నా, పట్టుదలగా ఎలా ఉండాలో, మొండితనంగా ఎట్లా ఉండాలో నేర్చుకున్నా. నువ్వు నేర్చుకోలేవన్నీ. బోధిస్తున్నప్పుడు విని ఆలోచించి గ్రహించి నడుచుకునే ఆ మారు మనసు పరిశుద్ధాత్మ నడిపింపు ప్రతి బిడ్డలకు దయచి, ఈ సహాయం దయచి, దీవిని దయచి, ఎన్న ప్రతి బిడ్డలను దీవించి ఆశీర్వదించి వాళ్ళ హృదయాల్లో గొప్ప మార్పుని మీరు దయచి ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.